కేసరగిరి రామలింగేశ్వర స్వామి పేరు రావడం గల కారణము ఇక్కడ స్వామివారు ఈ ప్రదేశానికి వచ్చి రాములవారే స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రకృతి వాతావరణం చూసి ఆంజనేయ స్వామి పిలిచి చెప్పాడు, ఆంజనేయ ఇక్కడ చాలా నాకు ఎందుకో శివుని పూజిస్తే బాగుండని సంకల్పం కలుగుతుంది కనుక ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయగలుగుతాం అని చెప్పి ఆంజనేయ స్వామి అడిగాడు. అయితే ఆంజనేయ స్వామి ఏం చేశాడు, వెంటనే ఎక్కడికి తీసుకురాడు శివలింగాన్ని అనుకుని వెంటనే కాశీకి వెళ్ళిపోయాడు. ఆయన గాల్లో వెళ్ళిపోతాడు. ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళిపోయి అక్కడ చాలా శివలింగాలను చూశాడు. ఆంజనేయ స్వామి చూసిన తర్వాత ఆంజనేయ స్వామి అక్కడ మరి ఒక్క శివలింగాన్ని తీస్తే స్వామివారు మెచ్చరో మనకు స్వామివారు రామవారికి ఏం నచ్చుతుందో అని చెప్పే ఉద్దేశం మీద ఒక 101 శివలింగాలను తీసుకుని వస్తాడు. తీసుకుని వస్తే అప్పటికి ఆంజనేయ స్వామి కాస్త ఆలస్యంగా రావడంతో రాములవారి ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే స్వయంభూగా వెళ్తాడు. అయితే ఆ స్వయంభూగా వెలవడంలో అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి, ఈ దేవాలయం మంది పశ్చిమముఖంగా ఉంటుంది. ఎందుకు అలాగంటే సూర్యాస్తమ సమయంలో స్వామివారు ఉద్భవించారు కనుక సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఉన్నది కనుక అటువైపు అంటే పశ్చిమముఖంగా స్వామివారు వెళ్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి, ఇక్కడ ప్రత్యేక స్వామివారు పశ్చిమముఖంగా ఉంటాయి. అయితే ఆంజనేయ స్వామి వచ్చి స్వామి మీ పూజ కోసం నేను చాలా శివలింగాలు తీసుకొచ్చిన, అందులో ఒక శివలింగం తీసుకొని మీరు పూజ చేసుకోండి అని చెప్పి రాములవారితో చెప్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, హనుమా నువ్వు తెచ్చావు కానీ అనుకో సమయం తెలిపాను, మరి ఇక్కడ స్థల విశేషం ఏంటో నాకు అర్థం కాదు, స్వామివారి స్వయంగా ఇక్కడ పెరగడం జరిగింది, నా పూజ అంతా అయిపోయిందని చెప్తారు. చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి బాధపడతారు, స్వామి మీ పూజ అయిపోయింది, నేను తెచ్చిన శివలింగం పూజ బాధతోటి ఆ శివలింగాలను తోపుందని విసిరివేస్తాను. కొండపైన అక్కడ చాలా చదువుగా పడున్నాయి. పడున్నప్పుడు రాములవారు ఆంజనేయ స్వామి అయ్యో హనుమా ఇంత చిన్న విషయానికి విచారిస్తావా, ఇదేదో ఇక్కడ స్థల మహత్యం గొప్పదిగా ఉన్నట్టుంది, అందుకని ఇక్కడ నేను కేసరగిరి నామకరణం చేస్తానని చెప్పేసి రాములవారే ఆంజనేయ స్వామి యొక్క పేరుతో కూడినటువంటి ఈ పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క కేసరి గుట్టకు. కేసరి అంటే ఆంజనేయ స్వామి తండ్రి పేరు అంటే గిరి అంటే గుట్ట.